కాలేజీలో మొట్టమొదటిసారిగా విద్యతో పాటు వైద్యం గురించి కూడా జోడించి మాట్లాడే ఒక చర్చ. ఆ చర్చకి ఇది వేదిక కావడం చాలా ఆనందం. ఒకే వేదిక మీద వెంకటరెడ్డి గారు లాంటి విద్యా హక్కుల కోసం సుదీర్ఘకాలం పోరాడిన వాళ్ళతో పాటు హయ్యర్ ఎడ్యుకేషన్ అనుకోండి అనేక విషయాల మీద, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ప్రస్తుతం మనం ఎక్కడైతే కూర్చున్నామో దీనికి ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి చింతకింది కాశీం గారు ప్రొఫెసర్, అదేవిధంగా యంగ్ అండ్ డైనమిక్, చిన్న ఏజ్ అయినప్పటికీ కూడా సరే పిట్ట కొంచెం కూతగానే ఉన్న అనలేను, కానీ ఘనమైనటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు. అదేవిధంగా విజయవంతంగా రాష్ట్రంలో డాక్టర్ల యొక్క అభిమానాన్ని, గౌరవాన్ని, నమ్మకాన్ని పొంది ఆ మధ్యకాలం జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో దాంట్లో వారు నిలదొక్కొని ఇవాళ అనేక కార్యక్రమాలు చేసేటువంటి పని నడుస్తూ ఉంది. అట్లా చేస్తున్నటువంటి ఎం రాజీవ్ గారు, ఈ సభాధ్యక్షత శశాంక్, అనంతుల మొదలైతే మీకు తెలియని విషయం కాదు. బహుశా తను తెలివచ్చిన కాంచి ఏ విద్యార్థి సంఘం అయితే పనిచేసినాడో తెలంగాణ దాని పేరు డిఎస్ఓ, డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఆ డిఎస్ఓ ఎక్కడుందో కానీ అది మాత్రం బరాబర్ మంచిగానే ఉన్నాడు. ఏకవాక్యంలో చెప్పాలంటే నేను మాట్లాడుతున్నా కానీ నన్ను అక్కడున్న ఫ్యాన్లు వెక్కిరిస్తున్నాయి. ఒకసారి పైన చూడు, ఒక్క ఫ్యాన్ కూడా కనీసం ఒక్క షేప్లో లేదు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో మేము టైటిల్ పెట్టినాం దీనికి. ఓయు అంటే ఓ యుద్ధభూమి మాత్రమే కాదు, ఓయు అంటే ఒక యుద్ధభూమి మాత్రమే కాదు, ఇది బుద్ధభూమి కూడా. అంటే జ్ఞానము విరాజిల్లవలసినటువంటి ఈ కేంద్రంలో ఇప్పుడు ఏ స్థితిలో ఉందని చెప్పేసి కాశీం గారు చెప్పున్నారు. ఇప్పుడు యుద్ధవీరులు కరువైపోయారు, బుద్ధి జ్ఞానం ఉన్న జీవులు కరువైపోయారు, కానీ ముద్దపప్పు జీవులు ఎడుతున్నారు, పాల ప్యాకెట్ మాలుతున్నారు, చాలామంది పెరిగిపోయింది. అంటే ఈ రిగ్రెషన్, అంటే సమాజంలో తిరస్కరణ, కిందికి జారుడు మెట్ల కిందికి జారిపోవడం అనేది అన్ని వ్యవస్థలో ఉన్నప్పుడు విద్యార్థులు కూడా దానికి అతీతం కాదు. ఎందుకంటే మనము రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి, మనం మట్కా జూదం చేసి, మనము దాని పేరు ఏంటది మద్య వ్యాపారం కోసం ఉరుకులాడి లైసెన్సులు వేసేటువంటి తెలివి మనందరికి వచ్చిన తర్వాత మన పిల్లలు మాత్రం ఎట్లుంటారు. ఈ మధ్యకాలంలో ఒక ఆమెకు 4 కాంపిటీషన్లో ఆమె 3 ఉద్యోగాలు వచ్చినాయట. కాంపిటీషన్ రాస్తే ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యేదానిలోప్పుడు మధ్యలో మళ్ళీ ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పి ఆమె మద్యంకి సంబంధించినటువంటి టెండర్లో కూడా పాల్గొన్నది. ఆమె అందులో కూడా 2 వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత మద్యం టెండర్లు ఎందుకు వేసింది చెప్పి ఆ ఉద్యోగం కూడా ఊడబెక్కేసిండ్రు. చూసిరా ఈ వార్త, గమనించారు కదా. నేను దాన్ని ఏం పెద్ద ఒక్క విషయం ఎందుకు గుర్తు చేస్తున్నట్టే, అంటే మనం ఎంత బిజీగా ఉన్నాం. అంటే చదువు అనేది మన దృష్టిలో డిగ్రీ ఎట్లన్నా చేత పట్టుకొని గిట్ల ఏం చదివినావు అంటే నువ్వు, నేను ఎంఏ చదివినా, ఎంటెక్ చదివినా, ఆడ చదివినా, ఈడ చదివినా చెప్పుకుంటాను తప్ప నేను నేర్చుకోవాలి, మందికి నేర్పాలి, సొసైటీకి ఏమైనా చేయాలంటుందని ఎప్పుడో మిస్ అయినరు. పర్టికులర్లీ చాలా క్లిష్ట సమయాల్లో పనికొచ్చే వాళ్ళు ఎక్కువ మంది మిస్ అయినరు. చాలా క్లిష్ట సమయంలో అంటే ఒక డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ అంటే అల్టిమేట్గా నీ లైఫ్ డిసైడ్ చేస్తారు ఒక సందర్భంలో. ఇది మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అనుకుంటే పేషెంట్ బతాడు, ఇది గ్యాస్ ట్రబుల్ అయి ఉంటుంది అని చెప్పేసి గ్యాస్ కొట్టిన చదివే నేర్చుకుంటే గ్యాస్ పోతుంది పైకి, అంతే కదా, పేషెంట్ గ్యాస్ పైకి వెళ్ళిపోతుంది, అంత మీనింగ్ ఏం మిగలదు కదా. సింపుల్ లాజిక్ చెప్తాను. హార్ట్ అటాక్ అనేది గ్యాస్ ట్రబుల్ లెక్కనే ఉంటుంది. ఇది గ్యాస్ ట్రబుల్ కాదు, ఇది ప్రమాదకరమైన హార్ట్ అటాక్ అని తెలవడము, ఈసీజీనో డ్రాప్ అయ్యో ఇంకేదో నీకు జ్ఞానం తెలిస్తే, లేదా ఇమ్మీడియట్గా నీకు అర్థం కాకపోతే దాన్ని వాట్సాప్లో పెట్టు, వాట్సాప్ కూడా వచ్చినాయి కదా, అయినాయి కదా. సో ఇవి ఇమ్మీడియట్గా మళ్ళీ చేసి ఎంక్వైరీ చేసుకుని చేయగలిగేది ఉంటే పేషెంట్ బతాడు, లేకపోతే పోతాడు. దురదృష్టం ఏంటంటే సబ్జెక్టు ఇంప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం మీద ఉండాల్సినటువంటి రాజకీయ నాయకులకు ఇంతకంటే ఇంకా అజ్ఞానులు వాళ్ళు, ఇంతకంటే అత్యంత ప్రమాదకరమైన ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు పొద్దున లేస్తే ఈ సమాజంలో అంటే రాంగ్ రూట్లో చేయగలిగే వ్యాపారాలు ఏముంటే వాటి కోసమే నిరంతరం తలబద్దలు కుట్టుకునేటువంటి విషపురుగులు ఎవరు ఉన్నారంటే ప్రస్తుతం ఈ దేశంలో రాజకీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళల్లో ప్రధానమైన స్రవంతులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేనికి సంబంధం లేదు. నేను ఇవాళ టీఆర్ఎస్ ఉండవచ్చు, ఇంకొక కాంగ్రెస్ ఉండవచ్చు, ఇంకో పార్టీలో ఉండొచ్చు, ఇంకో ప్రజాపాలన పెట్టవచ్చు, ఇంకో బంగారు తెలంగాణ ఉండొచ్చు. ఎవరు ఏదన్నప్పటికీ ఒక సెక్షన్ నిన్న మొన్న వాళ్ళు 20 మంది
రెజిన్ అనేటువంటి ఒక విషం తయారు చేస్తారు కదా. ఆ 24 మంది కంటే ప్రమాదకరమైనటువంటి 240 మంది పార్లమెంట్ సభ్యులు ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఈ దేశంలో 24 మంది వాళ్ళు ఉన్నారు కదా డాక్టర్లు, 240 మంది అట్లాంటి విషయం తయారు చేసేటువంటి నిరంతరం ఒక విషయం ఆలోచించేటువంటి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఉండేటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. మరి అట్లా ఉన్న తర్వాత మన పిల్లలు ఎట్లుంటారు? ఉద్యోగం కొట్టేటప్పుడు మా పోలీస్ కానిస్టేబుల్ కొట్టాలంటే పోలీస్ కానిస్టేబుల్ కొట్టి 24 గంటలు ముసలోళ్ళు రోడ్డు దాటించాలి, పేదవాళ్ళకి ఇంకేమైనా చేయాలి చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారా? ట్రాఫిక్ కానిస్టేబుల్ అయితే సార్ జీవితం చేంజ్ అయిపోతున్నా అవి వద్దురా నాయన, ఏ ఉద్యోగం వద్దురా నాకు. ఏమి బ్రోకర్ ఆఫీస్ ఉంటే బ్రోకర్ ఆఫీస్ కాడ చేసుకోవడానికి అవకాశం దొరికితే చాలు. ఆర్టీఐ ఏజెంట్ అయితే చాలు, ఒక హోమ్ గార్డ్ అయితే చాలు. ఇదంతా ఎక్కడి నుంచో వస్తున్నది. ఇది అల్టిమేట్గా ఏంటంటే భయం లేకుండా అవినీతి ప్రోత్సహించి కమిషన్ తీసుకునే వ్యవస్థ వస్తుంది కాబట్టి ఇట్లా వస్తుంది. అంటే ఒక్క మాటలు చెప్పాలంటే మీరు అన్నట్టు చదువులల్లో క్వాలిటీ తగ్గడం గురించి చర్చ కాదు, నైతిక ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు మాత్రమే కాదు, వైద్య ప్రమాణాలు మాత్రమే కాదు, నైతిక ప్రమాణాలు కూడా తగ్గిపోయిన వాతావరణం మనం గమనిస్తున్నాం కనుక ఇప్పుడు నేను చెప్పిన ఉద్యోగం పోగొట్టుకున్న పంతులం ఉన్నది. ఈ కాలేజీలో ప్రొఫెసర్లుగా ఉండి ఎన్ని రకాల పనులు చేయాలి అన్ని రకాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడనే ఉండి యుద్ధభూమి మర్చిపోయి బుద్ధభూమి మర్చిపోయి మీరు చెప్పేటువంటి జోకుడు పనులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పటికీ జార్జి రెడ్డి లాంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ ఈ ఈ ఈ ఆర్ట్స్ కాలేజీలో లేదా ఈ రాష్ట్రంలో చూడు కొత్తగా ఏ యూనివర్సిటీలో కూడా ఒక్క విద్యార్థి సంఘం నాయకుడు బలంగా తప్పకుండా మాకు విద్యార్థి సంఘాలు ఎన్నికలు కావాలి, మేము ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి మాకు ఒక చట్టబద్ధమైన వ్యవస్థ కావాలి. వారు ఉన్నారు, వాళ్ళ రాజు ఉన్నాడంటే ఒక చట్టబద్ధమైనటువంటి ఒక వ్యవస్థ ఎన్నికైన తర్వాత తనకు స్ట్రెంత్ వచ్చింది కాబట్టి ఎస్ మధు నువ్వు బాబోయ్ అడగడం సర్టిఫికేట్లో చూద్దాంపా అన్నాడు. అట్లనే విద్యార్థి సంఘాల నాయకులు ఏమడగలుగుతారు? అనేక విషయాలు అడగలుగుతారు. వారు చెప్పినటువంటిది ఇప్పుడు కాశీంకి ఏమైనా అనివార్యమైన పరిస్థితి కాబట్టి ఆ స్టూడెంట్ మీద ప్రెషర్ చేస్తున్నాడు. విద్యార్థి సంఘాలే బలంగా ఉంటే ప్రభుత్వం మీద ఆ ప్రెషర్ మనం తీసుకొని పోతుంటాం. చాలా సింపుల్ ఇది. అందుకోసము బలంగా ఈ రాష్ట్రంలో మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే నాయకత్వం అనేది కనుక ఇవాళ విద్యార్థి నుంచి రాగలిగితే ఏ నిరుద్యోగం ఉన్నా ఎంత అండర్స్టాండింగ్స్లోకి వెళ్ళిపోయిన నిన్న కూడా పరిష్కారం కలుగుతుంది. అసలు నాయకత్వం వహించడానికి ఇష్టపడకపోతే మీరు నాయకత్వం అంటూ ఉంటే కేవలం జోకడం మాత్రమే, పాల ప్యాకెట్ మేయడం మాత్రమే అనుకుంటే ఇక అంతకంటే దరిద్రం ఏముండదు. ఇప్పుడు తెలంగాణ లోపల ఉన్నటువంటి అతిపెద్ద కొరత ఏమిటని ఉందంటే అది నాయకత్వం వహించి నిజాయితీగా నిబద్ధత నిలబడకపోవడమే అతిపెద్ద నష్టం ఇప్పుడు తెలంగాణ. బంగారం దొరకలేదని కూడా కాదు, లేకపోతే ప్రజాపాలన ఇవన్నీ ఏది కాదు, దానికి ప్రధానమైంది అది. దురదృష్టం ఏంటంటే వారు చెప్పిన ఇంతమంది బంగారు వ్యాపారస్తులు చేయాలి, లేకపోతే బంగారు మెలకువలు నేర్చుకోవాలి. ఎందుకంటే కేజీఎఫ్ లాంటి సినిమాలు చూసిన తర్వాత కొత్త బంగారు లోకం చూసినాక ఇంకేం లోకం, ఏ సినిమా పెడితే బంగారంతో వస్తుంది. ఇష్టమైన వాళ్ళందరూ బంగారం అని పిలుస్తున్నారు, మనం ఇనుమని పిలుస్తలేము, ఇప్పుడు విద్యాగాంధం అని పిలుస్తలేం, సౌభాగ్యాన్ని పిలుస్తున్నాం, ఏది పిలిచినా బంగారం అని పిలుస్తున్నాం. అట్లా అయిపోయినాం మనం. అంటే నిజంగా మాట్లాడుకుంటే వ్యవస్థ అంతా బంగారంతో నడుస్తుందేమో అనుకుంటున్నాం మనం. ఈ బంగారం ఎవరిని బతికేయలేదు. చాలా సినిమాలు చూస్తాను, మన సినిమాలు కూడా అట్లా అయిపోయినాయి. అందాల రావడానికి ఒక సినిమా ఉంటుంది, అలా నాగభూషణ్ చాలా పైసలు ఉంటాయి, ఏది చూసి పైసలతో కొంత అనుకుంటాడు. ఆయన ఇట్టే గోదావరిలో పోతా ఉంటే అన్ని మొత్తం పైసలు మొత్తం ఖతమైపోతే పడవ పరిస్థితి బాగాలేకుండా వస్తుంది. నాకు నీళ్ళు కావాలరా బాబు, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయంటే 1000 రూపాయలు ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోడు ఉన్నాడు. లాస్ట్కి వాడు అల్టిమేట్ సందేశం ఏమిటంటే బాబు గారు ఏమనిస్తారంటే రూపాయల కట్టలతో కాదు, యాళ్ళకి నీళ్లు దొరకాలి, తీస్తే గాలి దొరకాలి, ఇది తిండి దొరకాలి అని. కానీ ఇప్పుడు అట్లా కాదు, పైసలు ఉంటే చాలు ప్రపంచంలో ఏదైనా చేయొచ్చు అనేటువంటి సినిమాని మాత్రమే తీస్తున్నారు. మన కలెక్టర్లు కూడా అదే సందేశం ఇస్తున్నారు, మన రాజకీయ నాయకులు అదే సందేశం ఇస్తున్నారు. ఒక్కటే మీకు ఏకవాక్యంలో చెప్తామన్నా, ఇవాళ తెలంగాణకైనా భారతదేశానికైనా మీ లీడర్షిప్ని కనుక మీరు స్టాండర్డ్గా నిలబెట్టుకోవాలి. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చిందంటే నాకు ఒక విశ్వాసం ఏంటంటే ఏదో ఒకటి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏమైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటేనే దూరం వస్తారు. లేకపోతే వీడికి వచ్చి తిరగని ఫ్యాన్ల మధ్యన ఈ చిన్న మైక్ పట్టుకొని ఈ నలుగురు కూర్చొని ధీరంగా చెప్తా అంటే వినే బాధ మీకు ఏమొచ్చింది? ఎంత అట్రాక్టివ్ ఉంది ప్రపంచం. ఏ అట్రాక్షన్ లేని దగ్గర మీరు ఎందుకు కూర్చున్నారు? ఏదో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కదా, ఆ ఇంట్రెస్ట్ ప్రిజర్వ్ చేయండి. అంటాం కదా, నిప్పును ఇట్లా గుప్పిట్లో పట్టుకొని దాచిపెట్టుకోవాలి, అట్లా ఫైర్ దాచిపెట్టుకొని చాలు. ఈ ఒంటి మీద ఒక్క రవ్వంత బంగారం లేకున్నా పర్వాలేదు, నీకు గుప్పిట్లో ఇంత ఫైర్ ఉంటే, మంట ఉంటే అది బంగారం కూడా కరగలిస్తుంది. అదొక్కటి మాత్రమే చెప్పాల్సింది. చాలా చాలా ముఖ్యమైనది అది. ఎందుకంటే పిల్లల్ని చూస్తుంటే జాలి అనిపిస్తుంది. తల్లిదండ్రులని పట్టుకొని పనిచేసి బహుశా వెంకరెడ్డి గారిను నన్ను ఇక్కడ చాలామందినో మన పిల్లలు బనాయిస్తారు ఇవాళ.
సొసైటీ ఏ స్థాయికి పోయిందంటే నాన్న నీకేం ఎరకలే, నువ్వు సత్తకాలం సత్తావు, వెనుకటి మనిషివి. ఎంత బాధలో చెప్పండి. వాళ్ళు చదివిపించి సకల కష్టాలు పడి, అరే నువ్వు మంచిగా నేర్వాలరా, లోకం కోసం నువ్వు కష్టపడాలి బిడ్డ, నాకు అప్పుడు తెలివి రాకపోయా, తెలివి లేక నేను భూమి పోగొట్టుకున్నా, నేను తెలివి లేక హక్కులు పోగొట్టుకున్నా, నేను తెలివి లేక కులంని పోగొట్టుకోలేకపోయినా అని చెప్పేటువంటి తండ్రిని పట్టుకొని నీకు తెలివి లేదంటే ఎట్లా? అట్లాంటి పరిస్థితులు ఉన్నది వాళ్ళ దేశం. అందుకోసం మీ అందరికీ నా విజ్ఞప్తి, చాలా కష్టపడి ఎక్కడి నుంచో సరే మా విప్లవ వీళ్ళంతా కష్టపడి ఇక్కడంతా ఒక దగ్గర చేర్చే ప్రయత్నం చేసి మంచి ఒక మాస్ మీటింగ్ పెట్టి చేస్తే ఇట్లాంటి ప్లేస్లో మీలాంటి వాళ్ళకు అవసరం ఉన్నది, లీడర్షిప్ యొక్క అవసరం ఉన్నది. తప్పకుండా అట్లా జరగాలనుకుంటున్నా. వాస్తవంగానైతే ఎంత ప్రక్షాళన జరగాలంటే జీవితకాలం సరిపోదు, అంత పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వారు చాలా విషయాలు చెప్పినారు, ఎంత ప్రేమతో చెప్పినారు. వెంకరెడ్డి గారిని చూస్తే ఆశ్చర్యం ఇస్తుంది. వైద్యంలో ఇప్పుడు నార్మల్ మెథడ్ ఒక మాట అంటాడు, గాయపడిన వాడిని చూసి బాధపడను నేను, గాయపడిన వాడిని నేనే అవుతా అంటాడు. ఏమంటాడు అంటే నీకు తెలిస్తే కదా హమ్దర్ద్ అంటాం కదా, అంటే నీకు తెలియాలి, నీకే తెలియాలి, అంటే ఆ గాయం ఏమవుతుందంటే నీకు తెలియాలి. అట్లా సొసైటీలో ఉన్నటువంటి బాధని నువ్వు ఫీల్ కావాలి. అతి గొప్ప మానవుడు ఎవరు ఉంటారు? అతి సహానుభూతి పొందేవాడే గొప్ప మానవుడు ప్రపంచం, అంతే కదా. ఉన్నతమైన ప్రమాణం ఏంది మనిషికి అంటే సహానుభూతి. వాడు బాధపడుతున్న బాధ నీది అనుకోవాలి. ఇవాళ తెలంగాణ సమాజంలో కష్టపడ్డదానికి, జైల్లోకి పోయిన దానికి నువ్వేం ఫీల్ కావాలి? ఇవాళ తెలంగాణ ఏది అనుభవిస్తుందో, ఒక నాయకత్వం లేమిని ఇవాళ అనుభవిస్తున్నది, ఒక పతనావస్థమైన అనేక విలువల్ని ఇవాళ మనం అనుభవిస్తున్నాం, ఇంకా అనేక విషయాలు అనుభవిస్తున్నాం. ఇది నేను పోరాడిన తర్వాత ఇట్లా అయింది కదా అనేటువంటి బాధ నీకుంటే ఈ రాష్ట్రంలో చాలా పని ఉన్నది. ఏమి మామూలుగా మనము విప్లవకాలు వీళ్ళ దగ్గర మన మధులాంటి నాయకులంతా అప్పుడు నయి భుజంగి తెలంగాణ ఫైర్కు నై భుజంగి, నక్సల్ బర్కు నై భుజంగి అంటారు. అంటే ఆ నిప్పురవ్వను ఆర్పలేవని, నిప్పురవ్వని ఆర్పలేవన్న మాట ఎవరనాలంటే నిప్పు చేతులు పట్టుకుంటే అనాలి, నిప్పురవ్వని చేతులు పట్టుకుంటే అనాలి. తెలంగాణ కోసం నేను కొట్లాడినా అనుకున్నట్టు ఏ మనిషిని ఏమనుకోవాలంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, నేనేం పని చేస్తున్నా, నేను ఏమన్నా ఎవరైనా ప్రశ్నించగలుగుతున్నా, కొట్లాడగలుగుతున్నా, నేను పనిచేస్తున్న పార్టీలో నిలదీయగలుగుతున్నా అనేటువంటి దాన్ని కనుక అనుకుంటే తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో వైద్యానికి గాడిలో పెట్టగలుగుతాం. భారతదేశంలో అనేక వ్యవస్థలనే సవాలు వేసినటువంటి తెలంగాణ భూమి మీద తన సొంత భూమి కోసం ఉన్నటువంటి ఒక ప్రయత్నం చేయలేమా? ఇదేమి అడవిలో చేసే పని కాదు, ఇది అడవిలో చేసే పని కాదు, ఇది సెక్రటేరియట్లో చేసే పని, విద్యాలయాల్లో చేసే పని, విశ్వవిద్యాలయాల్లో చేసే పని. కాబట్టి మీ అందరినీ నా రిక్వెస్ట్ ఏంటంటే పాలనా వ్యవస్థలో భాగంగాండి, ప్రతిపక్షాలతో భాగంగాండి, ప్రజలతో భాగంగాండి, విద్యను నేర్వండి, ఉద్యమాల్లో భాగం కూడా కండి. ఎందుకంటే విద్య అనేది నేర్చుకున్నటువంటి వాడు తన టెస్టింగ్ గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది క్షేత్రం ఎప్పుడు కూడా ప్రజలే. నేర్చుకోవాలి, పని చేయాలి, ప్రయత్నం చేయాలి. సో అవకాశం మీరు అందరు తీసుకుంటారని భావిస్తూ ఉన్నా. ఏం బాగలేదు, మంచి సింపుల్గా మాట్లాడుకోవాలంటే ఇట్లా పట్టుకొని పేషెంట్ హాలత్ ఏం బాగలేదు అంటే డాక్టరు అట్లా ఉంది ఇప్పుడు తెలంగాణ, అదేలే కదా. సో క్రిటికల్ కేర్లో ఉన్నందుకు వారు ఒక మాట అన్నారు, రాజు చెప్పాలి. గతంలో పైసలు లేకపోతే వైద్యం గురించి ఏదో మాట్లాడుకున్నామో, ఒకప్పుడు పైసలు ఉన్నా లేకపోయినా ఉన్న ఆ వ్యవస్థకు అప్పుడు చేసిన నాటు వైద్యం మంచి వచ్చి మన అదృష్టం బతుకు లేకపోయింది. ఇవాళ అట్లా కాదున్నది. ఇవాళ ఉన్న పరిస్థితి అంటే నీకు ఎన్ని పైసలు ఉన్నా సరే, నీకు ఎన్ని పైసలు ఉన్నా సరే, నువ్వు ఏం చేస్తున్నావు దానికంటే కూడా నువ్వు ఏడికి పోతున్నా నీ ఆయుష్ డిసైడ్ కాబడుతుంది. అంటే సర్కారు దవాఖాన పోతే ఏమైపోతుంది, పోకపోతే ఏమైపోద్ది అని చెప్పి పేషెంట్కే తెలుస్తుంది. కాబట్టి ఏం చేస్తున్నావు అనుకున్నది ఒకే ఒక మార్గం ఉంది, ఉన్నది ఒకటే జీవితం ఉంది కాబట్టి అది అమ్ముకుంటున్నాడు, పోతున్నాడు, చేస్తున్నాడు. అందుకోసం ప్రభుత్వ ఆసుపత్రుల్ని బలోపేతం చేయకుండా, ప్రభుత్వ ఆసుపత్రుల చికిత్సా పద్ధతుల్ని బలోపేతం చేయకుండా, ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు కాదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బాగు చేయాలని మాట్లాడినాము. ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థను, ప్రజా ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా చేస్తామని చాలా సుదీర్ఘమైంది. బట్ ప్రాగ్మాటిక్ అప్రోచ్ ఒకటి ఉంటుంది, ప్రాక్టికల్ అప్రోచ్ ఒకటి ఉంటుంది. ప్రాక్టికల్ అప్రోచ్ ఏంది, ఈ క్షణానికి చేయగలిగే పనులు ఏమైనా అట్లీస్ట్ అవన్నీ రావాలి. బహుశా దాన్ని మనం చాలామంది విమర్శిస్తారు, కానీ ఆరోగ్యశ్రీ అనేది ఆ సందర్భంలో చేసిన ఒక ప్రయత్నం ఏదైతే ఒక విఫల ప్రయత్నం ఏం కాదు, అనివార్యమైన ప్రయత్నం. ఒక అవకాశం వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఆశ్చర్యపోతారు మీరు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో నాకు తెలిసి 1,00,000 మంది అయినా గుండెపోటు నుంచి రక్షించబడ్డటువంటి వాళ్ళు ఆరోగ్యశ్రీ నుంచి ఉన్నారు. అది అవునా కాకపోనా రేపు నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపడుతుంటే అయ్యుంటే వేరే సంగతి, కానీ అవ్వడం అనేది ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు. ఆరోగ్యశ్రీ లాంటి దానికి
ఫండింగ్ పెంచి వ్యాధుల యొక్క పరిధిని పెంచడంతో పాటు మొత్తం మెడికల్ కాలేజీలు ఏవైతున్నాయో మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి క్యూరేటివ్ ప్రాసెస్ అంటే చికిత్సా పద్ధతుల లోపల పెద్ద ఎత్తున నిధులు తరలిస్తే తప్ప అవి బతకవు. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్నటువంటి ఎట్లుందో మీ అందరికీ తెలిసిన విషయమే. దాన్ని కూడా బలోపేతం చేయాలి. దాంతోపాటు ఏకకాలంలో ఇప్పుడు చికిత్సా పద్ధతులు లేకపోతే ఎందుకంటే ఇది అల్టిమేట్ అంటే వన్స్ ఫర్ ఆల్. ఒక్కసారి నువ్వు హాస్పిటల్ పోయినావంటే అక్కడ ఏం జరుగుతుందన్న దాన్ని బట్టి ఆ జీవితం ముగియడమా కొనసాగడమా జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఇవాళ చాలా సీరియస్ ఎమర్జెన్సీ ఈ రాష్ట్రంలో ఉన్నది. మందులు లేకుండా ఉండడం, కనీసమైనటువంటి డిస్పోజబుల్స్ కొనకపోవడం, అన్నిటి కూడా బయటికి రాసిపోవడంతో పేదవాళ్ళకు ఒక నరకం అయిపోయింది. అంటే ప్రాక్టికల్ తల్లి బయట కూర్చొని ఏమవుతుందంటే ఇప్పుడు రోగంతో చచ్చిపోవడం కంటే ఇప్పుడు నిమ్మలంగా ఏది దొరకగా తొందరగా చచ్చిపోయినా బాగుంది. ఎందుకంటే వాళ్ళకి అటు దిక్కు ఇటు దిక్కు తొక్కులాడి ఏది కాక ఒక దశలో ఏముంటుందంటే ఈ దవాఖాన నాశనం కావాలి, వీడి దమ్మని సచ్చన్న పోవాలి అంటే ఎంత వైరాగ్యం ఉంటే ఆ మాట అంటారు. అందుకోసం ఆ పెయిన్ ఫీల్ కాండి. అదే విద్య అంటే చాలామంది చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను చాలా 65 ఏళ్ళకి ఇప్పుడు విద్య గురించి నేను చెప్తా, చాలా గ్యాప్ అయిపోయింది. కానీ మిగతా వాళ్ళు మంచి విషయాలు చాలా చెప్పారు. ఒక్కటైతే అదే మాట చెప్పున్నా, మనము ఆక్సిజన్ ఏమంటాం, ప్రాణవాయువు అంటాం, అంతే కదా. మన ప్రాణవాయువు ఏమిటంటే ప్రజల గురించి ఆలోచించి పనిచేయాలనేటువంటి ఒక ఫీల్ ఉండడం, అదే ఫైర్, అంతే కదా. ఫైర్ పక్కన ఆక్సిజన్ ఉంటే కూడా ఇంకా ఫైర్ మంచిగా అవుతుంది. అందుకోసమని అట్లా ఉంచుకోవాలి మీరు అని చెప్పి తెలియజేస్తూ, బహుశా చాలా కాలం ఒక ప్రయత్నం చేసిండ్రు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలతో కలుపుకొని చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా అదొక మంచి మార్పు అవుతుందని అనుకుంటున్నా. అంటే మీరు బాగా కష్టపడితే కోదండరామరెడ్డి ఒకసారి ఎమ్మెల్సీ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.